నిన్నటి రోజున నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు నారాయణ గారు ఇచ్చినటువంటి ఒక ఆడియోని అందరూ కూడా చూసి నివ్వెరపోయినారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని చెప్పి నారాయణ గారు ప్రమాణం చేసి మంత్రిగా కావడం కూడా జరిగింది. అయితే ఈరోజు మీరు చేస్తున్నటువంటిది ఏంటి? నిన్నటి ఆడియో కనుక మనం కనుక వింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉన్నటువంటి రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా ఆ డేటాని కన్సర్న్ ఇన్ఛార్జెస్ కానీ కోఆర్డినేటర్స్ కానీ ఆయన కనుక పంపిస్తే ఆయన ఎస్పీ గారికి పంపించి ఆ రౌడీ షీటర్స్ అందరినీ కూడా ఓపెన్ చేసి రోడ్డు మీదకు మేము వదిలిపెడతామని చెప్పి నిన్నటి రోజున ఆయన ఆడియో రిలీజ్ చేస్తే రాష్ట్రం అంతా కూడా నివ్వెరపోతూ ఉంది. మీరు ఒక మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవడం కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి రౌడీ షీట్లన్నింటినీ కూడా మీరు ఓపెన్ చేసి వారందరినీ కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా నెల్లూరు మీదకు వదలాలనుకుని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు నివ్వెరపోయే పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా వారానికి ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర హత్యలు జరగడం, పీకలు కోయడం, తలల పగలు కొట్టడం, 300 రూపాయలు కోసం కూడా మనుషుల్ని చంపినటువంటి పరిస్థితి మనం రెగ్యులర్గా సుమారుగా 35 మర్డర్స్ జరిగినాయి ఈ మధ్యకాలంలోనే. ఎందుకు జరుగుతూ ఉండే ఈ విధంగా విచ్చలవిడి గంజాయితనం ఎక్కడైనా కూడా ఈరోజు మీరు అన్ని దగ్గరలో కూడా ఎక్కడికైనా వెళ్ళండి, షాప్స్ దగ్గర విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ ఉన్నారు. 24 గంటలు మద్యం జరుగుతూ ఉంది. ఇలాంటి విచ్చలవిడితనం వల్ల ఈరోజు రౌడీలకు అడ్డాగా మన నెల్లూరు జిల్లా మారిపోతే మీకు చీమ కొట్టినట్టుగా కూడా లేకుండా కేవలం మీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి మాత్రమే వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వాలా, లేదంటే కార్పొరేటర్లను కొనాలా, లేదంటే మేయర్లను కొనాలా, ఇటువంటి భావన తప్ప మీ దగ్గర ఒక సామాన్యుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ఈ విధంగా రౌడీయిజం పెరిగిపోయింది, ఒక సామాన్యుడు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా మనం లాండ్ ఆర్డర్ని తయారు చేసుకుంటే మీకు కొంచెమైనా బాధ అనిపించట్లేదా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఉపసంహరించుకునేలాగా డిసెంబర్ లాగా నేను ప్రయత్నిస్తాను, నేను మాట్లాడతాను ఎస్పీతో మాట్లాడితే దానికి ఆన్సర్ ఏముంటుంది? దానికి మీరు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కావాలని పెట్టిన కేసులను పెట్టినారు. కానీ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు? అందరినీ పిలిపించుకొని మాట్లాడి మా పార్టీలో చేరండి, కేసులు తీసేస్తూ ఉన్నారు. మీకు ఇంకొక విషయం కూడా గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్తే కూడా వాళ్ళ మీద 307 కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళందరికీ మీరేమో ఆఫర్ చేస్తూ ఉన్నారు, ఈరోజు మీరు మా పార్టీలో కనుక వస్తే ఆ కేసులు రౌడీ షీట్లు మేము తీసేస్తామని చెప్తా ఉన్నారు. అలానే విచ్చలవిడితనంతో చేసినటువంటి హత్యలు, మానభంగాలు చేసినటువంటి అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుతో చేసినటువంటి కొంతమంది రౌడీ షీటర్లను కూడా ఈరోజు వారందరినీ కూడా డిసెంబర్ 31 లోపల క్లియర్ చేసి వారందరినీ కూడా బయట పంపిస్తామని చెప్పి మీరు చెప్తే ఇంకా ప్రజాస్వామ్యానికి ఎక్కడ విలువ ఉంటుంది? లాండ్ ఆర్డర్ మీద ఎవరికి కూడా ఒక నమ్మకం ఉంటుంది? ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ గారికి, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారందరి మీద కూడా రౌడీ షీట్లు కేసులుంటే ఉపసంహరించుకుంటామని మీరు చెప్తా ఉన్నారు, దాన్ని మీరు ఇమీడియట్గా దాన్ని డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా లాండ్ ఆర్డర్ని మెరుగుపరచడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో కనీసం మీరు ఏ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక రివ్యూ ఇచ్చి కఠినమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోకపోతే నెల్లూరు జిల్లా మరింత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉందని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్లి పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నారు.